ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి గూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. సామ్స్ చాప్టర్ 68 వర్స్ 20లో 3rd లైన్ అండర్లైన్ చేసుకోండి. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఆమెన్. 20వ వచనం నేను చదువుతున్నాను క్లియర్గా. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. మరణము తప్పించుట, నిన్ను బ్రతికించటం ఎవరి వల్ల కాదు. డాక్టర్ల చేతులు తీసేరేమో. అమ్మ నువ్వు ఎంతో కాలం బ్రతుకు, కొన్ని అవర్స్ బ్రతుకుతావు, కొన్ని నెలలు బ్రతుకుతావు, జస్ట్ 6 months ఆర్ 4 months, 3 months, 1 month, లేకపోతే 1 year లోపు కంటే ఎక్కువ బ్రతుకు, లేదంటే ఒక 48 hours కంటే ఎక్కువ బ్రతుకు అనేది చెప్తారు ఈ డాక్టర్లు మనకి. అంటే మన స్టాండర్డ్ పోయినప్పుడు, హెల్త్ పాడైనప్పుడు డాక్టర్లు బాగా పరిశీలన చేస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు. కొన్ని సమయాల్లో డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తే బాడీ సపోర్ట్ చేయదు. వారు ఏమంటారంటే మేమేం చేయలేం, బాడీ సపోర్ట్ చేస్తే మెడిసిన్కి, మేము మెడిసిన్ ద్వారా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం, అది కూడా అది దైవ చిత్తమే అవ్వాలి అంటారు. బహుశా మెడిసిన్ నీకు సెట్ కాలేదేమో, అన్ని ప్రయోగాలు అయిపోయినాయేమో, కానీ అయిపోయింది నా చరిత్ర అని చివరి మాటలు మాట్లాడుతున్నావేమో, వైరాగ్యం మాటలు మాట్లాడుతున్నావేమో. కొన్ని సమయాలు బలహీనం అయిపోయినప్పుడు పిల్లలతో మాట్లాడుతుంటున్నావు. ఏమో ఎప్పుడు ఎలా ఉంటానో నాకు తెలియదు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి, నువ్వు అక్కను చూడాలి, లేకపోతే చెల్లిని చూడాలి, అన్నను చూడాలి, లేకపోతే ఆ భూమి వాళ్ళకి, ఈ ఫ్లాట్ వీళ్ళకి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంటాం మనం. కానీ ఈరోజు పరలోకం డైరెక్ట్గా వస్తున్న మాట ఏంటంటే మరణము తప్పించుట యెహోవా వశము. ఆమెన్. చనిపోతున్నాను కాదు, నువ్వు చావనే చావు. ఎందుకంటే దేవుడు నీకు పక్షముగా కృప చూపించి నీకు వచ్చిన మరణాన్ని తప్పించాడు. అది మరణం తప్పిస్తే జీవం వచ్చేస్తుంది అనమాట. మరలా పక్షిరాజు యవనం వల్లే నీ యవనం కొత్తదవుతుంది. ఈ యవనం కొత్తదవుతుంది పాస్టర్ గారు, ఎన్ని లోపలికి వెళ్ళిపోయినాయి, అంత బాడీ వీక్ అయిపోయింది, అంత జామ్ అయిపోతున్నాయి,
బోన్ సిస్టమ్ అంతా పాడైపోయింది, ఏమో ఎన్ని చేసినా అసలు సెట్ కావట్లేదని అనుకుంటున్నావేమో, అయినా నూతన బలము దేవుడు నీకు ఇస్తున్నాడు. మరలా నేను దానికి ఆరోగ్యమును కలగజేయుచున్నానన్నాడు. హలో, మీతోనే మాట్లాడుతున్నాడు దేవుని వాక్యము. పరిశుద్ధాత్ముడు ఇస్తున్న మాట ఏంటంటే, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఆయన కొన్ని సమయాలుగా వచ్చేయంటే వెళ్ళిపోవాలి, మనం రావద్దులో ఉండంటే కూడా ఉండాలి. ఇక్కడ నిన్ను ఇంకా వద్దంటున్నాడు అనమాట. నీతోనే ఇంకా టైం ఉంది. ఎందుకు మరి నేను బ్రతకాలి? నేను బ్రతికేం చేస్తాను? ఇంతమందిని బాధ పెట్టాలా? నన్ను లేపే వాళ్ళొక్కరు, తీసుకెళ్లే వాళ్ళొక్కరు, వాష్రూమ్లోకి తీసుకెళ్లే వాళ్ళొక్కరు, నాకు నోట్లో భోజనం ఆహారం పానీయం పెట్టే వాళ్ళకు, ఇంతమందికి నేను కష్టం కలగజేస్తున్నానా అని అనుకుంటున్నామేమో. నో, ఇక నీకు ఎవరు చేయని అవసరం లేదు. దేవుడు అంత బలం ఇస్తున్నాడు. నీ పనులు నువ్వు చేసుకుంటావు, మళ్ళీ యథావిధిగా దైవ బలముతోటి దేవుని సాక్షిగా నిలబడతావు. మరణము తప్పించుట యెహోవా వశమది. దేవుడు తప్ప ఎవరు తప్పించలేరు. అందుకనే యేసు నామస్మరణ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా రక్షణ భాగ్యం వచ్చేస్తుంది. యేసు అంటేనే రక్షణ, జీసస్ అంటేనే సేవియర్. అది ఏ రక్షణ అయినా సరే, శరీర రక్షణ ఇస్తాడు, ఆత్మరక్షణ ఇస్తాడు, అన్ని రకాల రక్షణ ఇచ్చే రక్షకుడు ఆమెన్. అందుకనే యేసుని నమ్మినాడు ధైర్యంగా బ్రతుకుతాడు. ఎందుకంటే మరణం తప్పిస్తాడు ఆయన. ఆయనకి నీ పని ఉంది, అందుకని ఇప్పుడు నీకు చెప్తున్నాడు. ఇంక నీ పని ఇక్కడ లేదు, అక్కడికి వచ్చేయమంటే మాత్రం రమ్మన్నప్పుడు వచ్చేయాలంటాడు. మనం వెళ్ళాలి. కానీ ఈరోజు వాగ్దానం ఏంటంటే, దేవుడు మీ ఇంట్లో జీవమును కలగజేస్తున్నాడు. నూతన ఆరోగ్యం నీ ఇంటికి గిఫ్ట్గా ఇస్తున్నాడు. మరణము తప్పించుట యెహోవా వశము. ఇప్పుడు లేదు నీకేం మరణం. హ్యాపీగా ఉండొచ్చు. పాజిటివ్గా ఆలోచన చేయండి, పాజిటివ్గా థింక్ చేయండి. మరి మీరు బయటికి వెళ్ళాలి, దేవుని సాక్షిగా ఉండాలి. నీవు నిర్వర్తించవలసిన కొన్ని పనులు ఉన్నాయి కదా, అవన్నీ దేవుడు నెరవేరుస్తాడు. ప్రతి వాగ్దానము నెరవేరుస్తాడు. ఆ నెరవేర్పు అనుభవించి సాక్షిగా ఆయనను గణపరిచిన తర్వాత జరిగే ప్రాసెస్. కానీ నీకున్న వాగ్దానము, నీ పిల్లలు రక్షించబడటం, నీ కుటుంబంలో గొప్ప మార్పు, నీ భర్త మారటం, నీ భర్తను కలిసి దేవుని స్తుతించటం, నీ భార్య, నీవు, నీ పిల్లలు, నీ ఇంటి వారందరూ యేసు నామములో రక్షించబడి అనేకమైనటువంటి గొప్ప కార్యములు దేవుని పక్షంగా మీరు చేయవలసింది టైం వచ్చింది కనుక దేవుడు మరలా మీకు జీవమును కలగజేస్తున్నాడు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఆమేన్. జ్యోత్స్న, వీరు గొర్రెపాడు బాపట్ల జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి మొదట వివాహం జరిగిన తర్వాత 3 ఆడపిల్లలు పుట్టారు. తనకి కుమారుడు కావాలని వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులు మీరు 7 నెలలు రండి అని చెప్పినప్పుడు వారు అదే క్రమంగా 7 నెలలు వస్తూ ఉండగా తను మళ్ళీ గర్భం ధరించింది. దైవజనులు ప్రార్థన చేస్తున్న విధముగా 3 ఆడపిల్లల తర్వాత దేవుడు వారికి కుమారుని ఇచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. మాది ఒంగోలు. నా పేరు అనుష. నాకు ఫస్ట్ 2 ఆడపిల్లలైతే మగబిడ్డ కావాలని చాలా ఏడ్చాను. కానీ దేవుడు ఇంకా మగబిడ్డ మీద ఆశలు వదిలేసుకొని 2 ఆడపిల్లలే, ఈసారి కూడా నీకు అమ్మాయే అని చాలామంది అన్నారు. కానీ నేను దేవుడి మీద నమ్మకం వేసుకొని అన్న దగ్గరకు వచ్చాను ప్రార్థనా శక్తికి. ఇక్కడికి వచ్చిన 2వ నెలలోనే నేను కన్సీవ్ అయ్యాను. కానీ అన్న దగ్గరకు వచ్చి కాయలు ఇచ్చి ప్రార్థన చేయించుకుంటే అన్నయ్య ఆపిల్ పండు ఇచ్చి నువ్వు మగబిడ్డను ఎత్తుకొని వస్తావని చెప్పి ఉన్నాడు. నేనైతే అప్పుడు చాలా ఏడ్చాను. చాలామంది నన్ను చాలా హేళన చేశారు. ఇక మీ అమ్మ సాలేలే, నీకు ఈసారి కూడా ఆడపిల్లేలే అని చెప్పి చాలా హేళన చేశారు. కానీ దేవుడు నాకు ఊహించని రీతిలో మగబిడ్డనిచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. లింగుంట, ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట 2 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత మళ్ళీ బాబు కావాలని వారి ఇంటి దగ్గర వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తుంటే తను కూడా వచ్చింది. ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని వెళ్ళిన తర్వాత తను గర్భం ధరించింది. కానీ వారి తల్లిగారు అయితే మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్తే అది తీయించేద్దామని వారు అనుకున్నారు. కానీ తను మళ్ళీ చెక్ చేయించుకున్నప్పుడు ఒక హాస్పిటల్లో అబ్బాయి అని చెప్పారు. తనైతే లేదు అయ్యగారు నాకు అబ్బాయి పుడతాడని చెప్పారు. అబ్బాయి పుడతాడని తను విశ్వాసంతో ఉంది. అలానే గర్భం ఉంచుకుంది. దేవుడు దైవజనులు ప్రార్థన చేసిన విధముగా తనకి కుమారుని ఇచ్చాడు. 2 ఆడపిల్లల తర్వాత తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారికి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత 4 సంవత్సరాలైనా గర్భఫలం పొందుకోలేదు. ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా సరే తనకు గర్భం రాలేదు. అప్పుడు తన తల్లి ఈ తైలాభిషేకం గురించి తనకి చెప్పినప్పుడు వారు ఇక్కడ ఒంగోలులో జరుగుతున్న తైలాభిషేకానికి వచ్చారు. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని 7 నెలలు వస్తూ ఉండగానే తను గర్భం ధరించింది, పాప పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది గాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు ఉషారాణి, మా అత్తయ్య గారి పేరు నాగలక్ష్మి. మాది ఆరుకోడు గ్రామం, ఖమ్మం జిల్లా. నా సాక్ష్యం ఏంటంటే, నాకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ బాబు పుట్టాడు. ఆయన పుట్టిన 4 సంవత్సరాలతో కూడా పిల్లలు కలగలేదు. అయితే పోయిన సంవత్సరం 2024లో ఇక్కడికి వచ్చాను, ఫిబ్రవరి నెలలోనే. అయ్యగారి దగ్గరికి వచ్చి ఇక ప్రార్థన చేయించుకొని వెళ్ళి యాపిల్ పండు తీసుకెళ్ళాను. అది తీసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడే దేవుడు నాకు ఇస్తాడనేసి నమ్మకంతో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ కూడా తీసుకొని ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆ యాపిల్ పండు తిని ప్రే చేసుకొని మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తీసుకొని చూసుకుంటే పాజిటివ్ వచ్చింది. తర్వాత ఆ రోజు మేము హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాం. ఏదేమైనా కానీ దేవుడు నన్ను కాచి కాపాడి నిలబెట్టాడు. చూసినా మా ఇంటి పక్కన వాళ్ళందరూ ఈసారి కూడా అబ్బాయి అవుతారు ఎలాగైనా అనేసి, మా చుట్టాలల్లే నీకు కానీ ఖచ్చితంగా అబ్బాయి పడతారు, అమ్మాయి కానీ పుడితే మాత్రం నా మెడలో ఉన్న 3 లక్షలు నాంతాడు, గుండు కొట్టించుకుంటానని నాతోనే సవాల్ చేసింది ఆమె. కానీ దేవుడు అందరికీ సవాలుగానే నా చేతిలో అందమైన ఆడపిల్లని పెట్టాడు, మా కుటుంబాన్ని సజీవ సాక్ష్యంగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. కల్లూరు నుంచి వచ్చాను. ఈ బాబు నా పెద్ద కుమారుడు. నా పెద్ద కుమారుడు తర్వాత ఒక పాప పుట్టి చనిపోయింది. తర్వాత ఇక్కడికి వచ్చి 3 నెలలు ప్రార్థనకు వచ్చాక గర్భఫలం అందింది. ఈ కుమారుడు పుట్టాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు బ్లెస్సీ, మా ఆయన పేరు యాకోబు. మాకు 5 సంవత్సరాలైనా పిల్లగాళ్ళు లేరు. ఎక్కడికి వచ్చాక ఈమె పుట్టింది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి
ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. దేవుడికి వందనాలు. ఇసాక్ అయ్య గారికి నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మాకు 13 సంవత్సరాలకి గర్భఫలం అందింది. మేము ఎన్నో హాస్పిటల్కి తిరిగాము, హైదరాబాద్ కూడా తిరిగాము. ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీ గర్భసంచి చిన్నగా ఉంది, గర్భఫలం అందదు అని చెప్పారు. 10 లక్షల వరకు ఖర్చు పెట్టాము, అయినా ఫలితం రాలేదు. మేము ఎంతో ఏడ్చాము. అప్పుడు మా బంధువుల అమ్మాయి, నా పక్కనున్న అమ్మాయి తీసుకొచ్చింది. అప్పుడు 9 నెలలు వచ్చినాం. 9 నెలల తర్వాత నా గర్భఫలం అందింది. గర్భఫలం అందిన తర్వాత 6వ నెలలో బ్లీడింగ్ అయితే డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు నేను అయ్యగారికి ప్రార్థన చేయించుకొని ఎంతో ఏడ్చి నేను మొక్కుకున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మా ఊరు బాలపేట, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. జమ్మలమడుగు మండలం. మాకు 4 ఎకరాల పొలం ఉంది. 4 ఎకరాల పొలంలో చీడ తెగులు పడి ఎర్రంగా అంతా పోయినది. మేము ప్రార్థనా శక్తి తైలం నూనె విశ్వాసంతో ప్రార్థించి ఆ పొలంలో చల్లుకునింటే దేవుడు ఎంతో గొప్ప కార్యంగా ఆ తెగులంతా ఏ మందు కొట్టుకోకుండా మాకు సహాయం చేసేందుకు దేవుడు కృప చూపించినాడు. చిన్న సాక్ష్యం, దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. లాయమ్మ, వీరు కుమార్ కాలువ, కడప జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాల్లో కూడా 2 సార్లు అబార్షన్ అయింది. అబార్షన్ అయ్యి మళ్ళీ తను 14 సంవత్సరాలు అబార్షన్స్ తర్వాత మళ్ళీ తను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయ్యి చెకప్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళితే ఇప్పుడు కూడా బేబీ హెల్తీగా లేదు, మళ్ళీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్స్ చెప్పినప్పుడు ఇక్కడ ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వచ్చే ఒక సహోదరి ఉన్న ఊరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వాళ్ళ చర్చిలో ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వెళ్ళింది. తను వెళ్ళి తన పరిస్థితి చెప్పినప్పుడు తను ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి
తన దగ్గరున్న ప్రార్థనను ఇచ్చి రోజు నోట్లో వేసుకో, అలానే పొట్టపైన కూడా రాసుకొని ప్రార్థన చేసుకో, సిలువ వేసుకొని దేవుడు కార్యం చేస్తాడు అని తను చెప్పినప్పుడు తను అలానే రోజు చేస్తూ ఉండగా తను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళకుండా 9వ నెల మళ్ళీ చెకప్కి వెళ్ళినప్పుడు చూపించుకుంటే గతంలో శిశువు పెరగట్లేదు, అబార్షన్ చేసేయాలన్న డాక్టర్సే ఇప్పుడు బాబు మంచి వెయిట్ ఉన్నారు, 2.5 kgs వెయిట్ ఉన్నారని డాక్టర్స్ చెప్పారు. తను డెలివరీ అయింది, చక్కటి ఆరోగ్యమైన కుమారుడు పుట్టాడని తను సాక్ష్యం చెప్తుంది. అబార్షన్ చేసి తీసేయాలన్న ఆ బిడ్డను దేవుడైతే బ్రతికించి సజీవముగా మన ఎదుట సాక్షిగా ఉంచాడు. ఆరోగ్యమైన కుమారుని తనకిచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. వివాహం జరిగిన 14 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి.